ఇక వివరాలకు వెళ్తే గాంధీ భవన్లో మంత్రి సీతక్క సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. దిగజారుడు రాజకీయాలను బీఆర్ఎస్ మానుకోవాలన్నారు. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. అబద్ధాలు ఎంతో కాలం నిలవవని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. తాము ఉచితంగా పనిచేస్తామని చెప్పారు. 10 ఏళ్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో సమస్యలు తిష్టవేశాయన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చిన సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు మేము అక్కడ మా ఉమ్మడి జిల్లాకు మొత్తంగా కోఆర్డినేటర్గా కూడా వేయడం జరిగింది వేణుగోపాలాచారి గారు. అదేవిధంగా గత కొంతకాలంగా మరి ఆ జిల్లాను పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా రాష్ట్ర కార్యదర్శి గారు సత్తు మల్లేశం గారు, అదేవిధంగా బోత్ నియోజకవర్గం నుంచి వచ్చిన వివిధ మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ముఖ్యంగా మరి ఇప్పుడు మనం చేపట్టినటువంటి కులగణన కానీ, వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కానీ, అదే కాకుండా ఏండ్ల కొద్దీ ఇల్లులు రాకుండా, అదేవిధంగా రేషన్ కార్డులు లేక, మరి ఆత్మీయ ఇందిరమ్మ భరోసా లాంటి పేదవాళ్ళకి ఏమి చెందక, ఇట్లాంటి అనేక సమస్యలను చూసి అవన్నీ కూడా ఈరోజు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల, పరిపాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారిని ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము మరి అందరితో సమన్వయం చేసుకొని పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క జాయినింగ్లో మా పిసిసి అధ్యక్షులు అదే ఉండాల్సింది ఉండే, అనుకోకుండా కొద్దిగా ప్రోగ్రాం లేట్ అవ్వడంతో వారు వేరే పని నిత్య వెళ్ళడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలకు ప్రజారంజక పాలన, నాణ్యమైన వస్తు సేవలను అందించే సంస్థలకు ఎప్పుడూ మనుగడ ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రామచంద్రపురంలోని అర్జున్ టీవీఎస్ షోరూంను హరీష్ రావు ప్రారంభించారు. భారతదేశ కంపెనీ టీవీఎస్కు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉందన్నారు టీవీఎస్ షోరూం ప్రతినిధులు. దేశీ మార్కెట్లో టీవీఎస్కు ఎంతో ఆదరణ ఉందన్నారు. టీవీఎస్ కంపెనీని ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి సాగిన ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ నగరంలో భారీ కృతజ్ఞత సభలు నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. దేశంలో సుదీర్ఘంగా సాగిన పోరాటాలలో వర్గీకరణ పోరాటం కూడా ఒకటని అన్నారు. ఓవైపు ఎంతోమంది అడ్డంకులు సృష్టించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా వర్గీకరణ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వర్గీకరణకు అనుకూల నిర్ణయంలో మంత్రి దామోదర రాజనరసింహ పాత్ర కీలకమని చెప్పారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడీలే మా హక్కు, ఏబిసిడీల కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ఎంతోమంది అమరవీరులైనటువంటి తమ్ముడు పొన్నాల సురేందర్ లాంటి తమ్ములందరూ కూడా వారి యొక్క కోరిక 4వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో పాటు ఎస్సీల వర్గీకరణ మేము జరుపుతున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఆయనకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పట్ల ఎంతో మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు అయ్యారు. ఇవాళ కులాలకు, మతాలకు తావు లేకుండా అన్ని కులాల వాళ్ళు ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట మీద ఉండి మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో దాని ప్రకారంగానే 4వ తారీఖు నాడు క్యాబినెట్ జరిపి క్యాబినెట్లో మరి దామోదర్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ కావాలన్నప్పుడు మరి దామోదర్ దగ్గర పోయినప్పుడు దామోదర్ అన్న ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మీరేమీ నిశ్చితంగా ఉండండి, ఖచ్చితంగా మేము పోరాటం అదేదైతే ఎస్సీ వర్గీకరణ లేకపోతే ప్రాణాలతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి బిడ్డల కోసము మరి ఏబీసీలు వర్గీకరణ పరంగానే ఫలాలు అందుతాయని చెప్పినటువంటి పరిస్థితి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
అట్లాగే దామోదర్ గారిని ఇద్దరిని ఒక మాదిగల వేదిక పైకి తీసుకువచ్చి లక్షల మందితో ఒక కేపీహెచ్బీ కాలనీలో ఉన్న రమ్య గ్రౌండ్స్ అపరిశుభ్ర వాతావరణంకు నిలయంగా మారిందని స్థానికులు వాపోయారు. చుట్టుపక్కల అక్రమంగా వెలిసిన వ్యాపార సముదాయాలు ఒకవైపు, వ్యాపార సముదాయాల మాటుడ అక్రమ పార్కింగ్లు ఇక్కడ పరిపాటిగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలో కేపీహెచ్బీ 114 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మోడ్ ఆఫీసు ఈ రమ్య గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఆగడానికి గురవుతున్నటువంటి ప్రదేశం. డబ్బాలు వెలిశాయి, కొబ్బరి బొండాలు వెలిశాయి, మెకానిక్ షాపులు వెలిశాయి, పిండి గిన్నెలు వెలిశాయి, అన్ని వెలిశాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద నడవటానికి వీలు లేనటువంటి పరిస్థితి. వాడు బజ్జీలు వేస్తామంటాడు, ఆ ఆయిల్ వచ్చి కళ్ళలో పడుతుంది. ఒరే నాయన ఆ కళ్ళలో పడుతుందంటే అవతల తిరుగుబో అంటాడు అతను. ఎవరు ఈ డబ్బాలకి ఆద్యులు ఎవరంటే ఎవరో చిన్న చిన్న తోట నాయకులు, రాజకీయ నాయకులు, స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు వీళ్ళందరూ కలిసేసి మొత్తానికి డబ్బాలు పెట్టించేసి స్థానికంగా ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెడుతూ కూడా దబాయింపుడు. ఈ దబాయింపుడు అధికారుల చేత పట్టించుకోకపోవడాలు, ప్రజాప్రతినిధులకు చెబితే ప్రజాప్రతినిధులు రావటం, వాళ్ళని తొలగించమని చెప్పని అధికారులు చెప్పడం, అధికారులు మాత్రం పట్టించుకోరు. ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. డబ్బులు ఏడొస్తాయంటే దాని సంగతి ఇంతకుముందు గతంలో ఒక సామెత ఉండేది, డబ్బు కొట్టు డబ్బు గుంజు అనేటువంటి సామెతల్లో ఈ జిహెచ్ ముందే టీపీఓ విభాగం ఆ విధంగా ఉంది. ఆ టీపీఓకి ఎన్నిసార్లు వాట్సాప్ మెసేజ్ పెట్టినా స్పందించదు, చూడదు. మేము డీసీ దగ్గరికి పోయి సమాధానం ఈ కంప్లైంట్ చేద్దామని పోతే డీసీ గారు చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఈ సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చుంటాడు. వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనేది కూడా తలెత్తి పైకి చూడాల. నేను 2 సార్లు వెళ్ళా, 2 సార్లు కూడా అదే పరిస్థితి. అంటే ప్రజా సమస్యలను పట్టించుకోలేనటువంటి అధికారులు వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏల ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14-15 నెలలు గడుస్తున్న వీఆర్ఏలను గాలికి వదిలేశారని వాపోయారు. రెవెన్యూ శాఖ మంత్రి తమకు తగిన న్యాయము చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 81-85 జీవో ప్రకారం 60 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చారన్నారు. వారసులకు వెంటనే వారసులకు వెంటనే 3797 మందికి వెంటనే 3700 హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సిఎల్పి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సిఎల్పిలో సమావేశంలో చర్చించారు. అనంతరం ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తుంది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై 2 భారీ బహిరంగ సభలను పెట్టాలని నిర్ణయించారు. కులగణనను రీసర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుడు తరగగా ఉందని, లెక్కల్లో స్పష్టత లేదన్నారు. ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ, సివరేజ్ కానివ్వండి,
రెండోది స్ట్రీట్ వెండర్స్ది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం ఏమన్నా చేయాలని అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో 200-300 దొరికితే ఆ కుటుంబం పోషించుకుంటారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంకేమన్నా అడుగుతారా? బీసీ కులగన్నది స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి, అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా, అంటే దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితి లేదు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారు అనేది మన జనాభా. రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది, 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు. హైదరాబాద్ అడ్డగుట్టలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వంలో ఉన్న తమకు ఎలాంటి ఆహ్వానం లేకుండా చెక్కులను పంపిణీ చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టి గొడవ సద్దు మరిగించారు. ప్రస్తుతం ప్రశాంతంగా చెక్కుల పంపిణీ కొనసాగుతుంది. అడుగుతా ఉన్నారు, ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళం వెళ్దాం. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పటికి నెరవేర్చింది. మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగాలి. బట్టలు చెప్పారు, ఉత్తారు చెప్పారు. ఇప్పుడు బీసీ నాయకుడిగా మీరు బీసీ కులగణను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం, ఖచ్చితంగా సమర్థిస్తాను. నేను ఒక బీసీనే కదా. అంటే ప్రతిఫలాలన్నీ బీసీ వర్గాలకు వస్తే మేము కూడా సమర్థిస్తాం. ప్రభుత్వం సరిగా చేయలేదు బీసీ కులగణన. ఇప్పుడు వచ్చిన బాధ అంతా అదే 10 ఇళ్ళు చేసినట్టు 30 ఇళ్ళు మిస్ అవుతుంది. ఆ స్కీమ్స్ ఎవరికి వస్తున్నాయి ఏం తెలుస్తలేవు. రోజు తలనొప్పి అవుతుంది. ఈ బాధ భరించలేక ఒకసారి వారం రోజులు నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎన్నెన్ని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిచ్చిన వాగ్దానాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన ఎవరు కనిపిస్తలేరు. ఈ కాకిగోళ్ళకి ఇట్లుంటుంది. అది 10 రోజులకు 3 రోజులకు అదే ఇతరులకు పెట్టేస్తే మన వెళ్తారు కదా. ఆ సుట్టుకుంటే ఎగురుతూ ఉంటాయి కానీ ఒక కాకి రాదు, అది నిలబడదు. ఆవులు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాష్ట్రంలో కులగణన సర్వే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 50% బీసీలు ఉన్నారని చెబుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. 2014 బీసీ జనాభా ఎంత, 2024 బీసీ జనాభా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి పదవుల్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారన్నారు. ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 100% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి, కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని ఆశించారని ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ అన్నారు. దళితుల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతోనే మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం జరిపారని అన్నారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పుతో అడ్డంకి తొలగిందని అన్నారు. తీర్పు వెలువడిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం
తెలంగాణ అవుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు కట్టుబడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను కొనసాగింపుగా జస్టిస్ షమీం ఆఫ్టర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. మాకంటూ మీడియా అధినేతలు లేరు, కానీ ఇదొక సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండు అని మీరందరూ భావించటం వలన పతాక శీర్షికలుగా ఎన్నడూ 30 ఏళ్ల కిందట మా వర్గాల పేర్లు, మా కులాల పేర్లు, మా నాయకుల పేర్లు పత్రికల్లో, టీవీలలో వచ్చిన సందర్భం లేదు. కానీ 30 ఏండ్ల ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో 1994 నుంచి ఆ ఉద్యమం మొదలైనప్పటి నుంచి మీరు మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని, మా పోరాటాన్ని పతాక శీర్షికలుగా రాసి ఈ మొత్తం సమాజం మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన ప్రయత్నానికి మొట్టమొదలు మా తరపున మొత్తం 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిపి 1 కోటి మంది మాదిగల తరపున మీడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి, నిటారుగా నిలబడి విశ్రాంతి లేకుండా కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ 5వ ఫేజ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కూకట్పల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుండి పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 2023లో 1 ఎకరా 72 గుంటల్లో ఆసుపత్రి ఏర్పాటు శ్రీకారం చుట్టిన ఈ స్థలం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించలేదని, ఇప్పటికీ హౌసింగ్ బోర్డు స్థలం పేరు మీదే ఉందని వెల్లడించారు. ఓవైపు హౌసింగ్ బోర్డు అధికారులు వారి స్థలాలను అమ్ముకుంటూ వెళ్తుంటే తమకు భయం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున. మరి ఈ రోజు వరకు కూడా దీన్ని మరి ప్రారంభోత్సవం కాలేదు, మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంతవరకు నడవట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్ భయం ఏంటి అంటే, మరి ఇది హాస్పిటల్కి ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు హౌసింగ్ బోర్డులో రికార్డులో కూడా ఇది ఆసుపత్రి అని చెప్పి 100 పడకల ఆసుపత్రి అని చెప్పి ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మరి హౌసింగ్ బోర్డు మొత్తం ఉన్న ల్యాండ్లన్నీ ఆక్షన్ వేసుకుంటూ పోతుంది. ఇది కూడా ఈ సైట్ కూడా ఆక్షన్ వేస్తామని చెప్పి ఇక్కడున్న పేద ప్రజలు, అట్లాగే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా భయపడేది ముఖ్య కారణం ఏంటంటే, ఇమీడియట్గా తక్షణమే ఇది 100 పడకల ఆసుపత్రికి ఈ సైట్ని హౌసింగ్ బోర్డు రికార్డులో మార్చి అట్లాగే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయవలసిన. హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. కూకట్పల్లి నిజాంపేట్ మెయిన్ రోడ్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక భాగంలో ఆర్మీ ఉద్యోగికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఆర్మీ ఉద్యోగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలం చుట్టుపక్కల వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ప్రహారీ గోడలు కట్టేశారు. కొన్నేళ్లుగా ఈ విషయంపై ఆర్మీ ఉద్యోగి పోరాటం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో హైడ్రాకు కంప్లైంట్ చేశారు ఆ ఆర్మీ ఉద్యోగి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు అది ప్రభుత్వ స్థలమని, ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించిన స్థలమని నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నిర్ధారించిన హైడ్రా అధికారులు 2025 ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం జేసీబీలతో స్పాట్కు వచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గేట్లు పీకేశారు. ప్రహారీ గోడలు కూల్చేశారు. ఆ ఆర్మీ ఉద్యోగికి చెందిన 300 గజాల స్థలాన్ని తనకి క్లీన్ అండ్ క్లియర్గా అప్పగించారు. హైడ్రా చర్యలపై నిజాంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేష్ జన్మదినం సందర్భంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని సంజీవయ్య నగర్ నల్లకుంట ప్రాంతంలో భగవాన్ రాజుగఢ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గరిగంటి రమేష్ సతీమణి శ్రీదేవి బస్తీ వాసులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాబు ప్రసాద్, రమేష్, అఫ్జల్ జోస్ట్ పాషా, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల పాటు రాజకీయంగా నా వెన్నుదన్నగా ఉంటూ నా వెన్నంటి ఉన్నటువంటి మిత్రులందరికీ ఈ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మరి బస్తీకి చెందినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు భగవాన్ రాజుగౌడ్ వారి మిత్ర బృందాలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఈ అతిపెద్ద బస్తీ అయినటువంటి నల్లకుంట డివిజన్లో అతిపెద్ద బస్తీ అయినటువంటి సంజీవనగర్లో ఈ ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అద్భుతమైన 500+ మైలేజీ రేంజ్తో తమ మొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారాను లాంచ్ చేసింది మారుతి సుజుకి. బంజారాహిల్స్ నెక్సా షోరూంలో మారుతి కమర్షియల్ బిజినెస్ హెడ్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్తో కలిసి మొదటి ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేయడం జరిగిందని మారుతి రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు మారుతిలో కేవలం పెట్రోల్, సిఎన్జి వాహనాలు ఉండటమే అందరికీ తెలుసు. కానీ తమ కస్టమర్ల ఆకాంక్ష మేరకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారాను 2 వేరియేషన్స్తో 500+ మైలేజీతో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ నెల భారత మొబిలిటీ ఎక్స్పోలో ఢిల్లీ వేదికగా ఈ కారు లాంచ్ చేశామని అన్నారు. హైదరాబాద్లో ఈ కార్ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా మారుతికి ఉన్న అతిపెద్ద నెట్వర్క్ కారణంగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్, మెయింటెనెన్స్ విషయంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము సేవలు అందించనున్నామని అన్నారు. జ్ఞాపకం ఉంచుకునేటువంటి రోజు మారుతి సుజుకి మా డీలర్షిప్లో మా అందరికీ కూడా ఎప్పటి నుంచో మేము వెయిట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు మా షోరూంలో అన్వీల్ చేశాము. మా సుజుకి అఫీషియల్స్ కమర్షియల్ బిజినెస్ హెడ్ మిస్టర్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ సింగ్, మా స్టాఫ్, మీడియా సోదరులు అందరి ముందర ఈరోజు కార్ అన్వీల్ చేశాము. ఎప్పటి నుంచో ఈ కార్ గురించి వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే మారుతి పోర్ట్ఫోలియోలో ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్ ఉంది, సిఎన్జి వెహికల్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో ఈరోజు లాంచ్ చేయడంతో కంప్లీట్ ఆల్ కస్టమర్స్ వినియోగదారులకు కావలసినటువంటి అన్ని ఫ్యూయల్ ఇండక్షన్స్, పెట్రోల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీతో ఆపరేట్ చేసేటువంటి స్ట్రాంగ్ హైబ్రిడ్, తర్వాత కంప్లీట్